ఐశ్వర్య చెన్నైలో జన్మించింది. ఐశ్వర్య తండ్రి రాజేష్ తెలుగులో 54 చిత్రాలలో నటించిన నటుడు. ఆమె తాత అమరనాథ్ కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఆమె మేనత్త శ్రీలక్ష్మి 500కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె యతిరాజ్ కాలేజ్ ఫర్ విమెన్ చెన్నైలో బీ.కాం పట్టా పుచ్చుకుంది. స్టూడెంట్ షోలో ఒక విద్యార్థి సాంస్కృతిక ఫెస్ట్ కోసం కొరియోగ్రాఫర్ చలనచిత్రంలో నటించడంతో పాటు నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. తర్వాత ఆమె కాలిగేర్ టీవీలో రియాలిటీ షో మనాడ మేయిలాడాలో ప్రవేశించింది. ఆమె ప్రదర్శన యొక్క 3వ సీజన్లో గెలిచింది. తరువాత సినిమాలలో నటించారు. 30 ఏళ్ల ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి మిస్ మ్యాచ్ వరల్డ్ ఫేమస్ లవర్ వంటి టాలీవుడ్ సినిమాల్లో నటించి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి వివిధ భాషల్లో ఆమె తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. 2017లో బీ టౌన్లో కూడా ఆమె అరంగేట్రం చేసింది. కానీ కోలీవుడ్లో ఆమె బ్లాక్బస్టర్ చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. తండ్రి, తాత, అత్త, హాస్యనటి శ్రీలక్ష్మి వంటి నటులతో ఆమెకు సినీ నేపథ్యం ఉన్నప్పటికీ వారందరూ స్థిరపడిన నటులు అయినప్పటికీ ఐశ్వర్యను ఇప్పటికీ స్వయంకృషి కలిగిన మహిళగా పిలుస్తారు. వారు ఎటువంటి మద్దతు లేకుండా కష్టపడి పనిచేశారు. ఆమె 2009లో యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించింది. ఐఐఎం తిరుచ్చిలో జరిగిన తేజ్ చర్చలో నటి తన పోరాటాలు మరియు ఆమె ఎదుర్కొన్న సవాళ్ల గురించి స్పష్టంగా మాట్లాడింది. ఆమె చిన్ననాటి రోజులను చెన్నైలోని హౌసింగ్ బోర్డులో పెంచింది. ఐశ్వర్య 8 సంవత్సరాల వయస్సులో తన తండ్రి మరియు నటుడు రాజేష్ను కోల్పోయింది మరియు ఆమె తల్లి తన 4 పిల్లలను పెంచడానికి చాలా ప్రయత్నాలు చేసింది. తన తల్లి చదువుకోలేదని ముంబై నుండి చీరలు కొని చెన్నైలో అమ్మేదని ఐశ్వర్య చెప్పింది. ఆమె తల్లి ఎల్ఐసి ఏజెంట్ అయ్యింది మరియు రియల్ ఎస్టేట్లో కూడా పనిచేసింది. ఇప్పటికీ ఆమె ఎల్ఐసి పాలసీని నా సహనటులకు అమ్మడానికి ప్రయత్నిస్తుంది అని ఐశ్వర్య చెప్పింది. తన కుటుంబం దురదృష్టకరమని పేర్కొంది. కొనసాగిస్తూ తన పెద్ద సోదరుడు తనకు 12 సంవత్సరాల వయసులో మరణించాడని చెప్పింది. అతను ఒక సంబంధంలో ఉన్నాడని మరియు అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య చేయబడినా తన కుటుంబం ఇప్పటికీ సందిగ్ధంలో ఉంది. తన రెండవ సోదరుడు కూడా కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 2 పిల్లలను కోల్పోయిన ఐశ్వర్య తల్లి తీవ్ర నిరాశకు గురైంది మరియు తన కుటుంబాన్ని చూసుకోవడానికి ముందుకు వచ్చింది. ఐశ్వర్య ఆమె ఇంటర్మీడియట్లో అంటే 16 సంవత్సరాల వయస్సులో ఐశ్వర్య ఒక సూపర్ మార్కెట్లో చాక్లెట్ బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి తన మొదటి ఉద్యోగంలో చేరింది. ఆమెకు రూ. 225 జీతం లభించింది. అయితే ఐశ్వర్య ఎప్పుడూ పెద్ద కలలు కనేది మరియు ఆమె కొన్ని రియాలిటీ టీవీ షోలలో యాంకర్గా మారింది. ఆమె ప్రముఖ డ్యాన్స్ షోలలో ఒకదానిలో కూడా పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఆర్థికంగా స్థిరపడటానికి ఆమె సినిమాల్లోకి ప్రవేశించింది కానీ ఇది ఆమె కష్టాలకు ముగింపు కాదు. లైంగిక వేధింపులు, ట్రోల్స్, తన దిగులుగా ఉన్న స్వరం మరియు రూపంపై నీచమైన వ్యాఖ్యలు వంటి తాను ఎదుర్కొన్న చెడు అనుభవాలన్నింటినీ ఐశ్వర్య ఎదుర్కొన్నారు. ఆమె తమిళంలో తొలిసారిగా నటించిన అవర్గళం ఇవర్గళం పెద్దగా రాణించలేదు మరియు దర్శకుడు పా. రంజిత్ అట్టకత్తి చిత్రం తర్వాత ఆమె విజయాన్ని చూసింది. ఆమె ఒక మురికివాడలో 2 యువకుల తల్లిగా నటించిన కాకా ముట్టైతో మరింత ప్రసిద్ధి చెందింది. ఈ విజయాలు మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో ప్రముఖ హీరోలతో పాటు పెద్ద ఆఫర్లు రాకపోవడంతో నటి ఇంకా వెనుకబడిపోయింది. ఆమె అరుణ్ రాజా కామరాజ్తో కలిసి కౌసల్య కృష్ణమూర్తిలో నటించినప్పుడు ఆమె విధి మారిపోయింది. అందులో ఆమె క్రికెటర్గా నటించింది. ఈ మహిళా ప్రధాన చిత్రంతో తనకు కొన్ని ఆఫర్లు వచ్చాయని, హీరోయిన్ ప్రధాన చిత్రాలు కూడా వచ్చాయని ఐశ్వర్య చెప్పింది. తాను ఇవన్నీ చేయగలిగితే ఎవరైనా చేయగలరని ఆమె తేల్చింది. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ప్రతి మహిళ బయటకు వచ్చి తమ పోరాటాలను వినిపించాలని ఆమె కోరారు. నేను నా జీవితమంతా ఒంటరిగా కష్టపడ్డాను, ఎవరూ ఎప్పటికీ వదులుకోకూడదు అని చెప్పడం ద్వారా ఆమె ప్రేక్షకులను ప్రేరేపించింది.